మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ఇన్నోవేటర్ ఎపిసోడ్ 7. సో ఇవాళ మనతో పాటు జబితా గారు ఉన్నారు. చెండూరు సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కనుక మీకు ఐడియా ఉండుంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆవిడ 20 చీరలతో స్టార్ట్ చేసిన ప్రయాణం, 2 లక్షల పెట్టుబడితో స్టార్ట్ చేసిన ఆవిడ ప్రయాణం ఇవాళ బిజినెస్లో క్రోర్స్ వరకు సంపాదించేదాకా వెళ్ళింది. సో ఆవిడ బిజినెస్ ఫార్ములా ఏంటి అండ్ దాంతోపాటు ఈ ప్రోడక్ట్స్ని ఏ విధంగా తీసుకుంటూ ఉంటారు, ఏ విధంగా మార్కెట్లో సస్టైన్ అవ్వగలిగారు 4 ఇయర్స్, అండ్ దాంతోపాటు ఆవిడ కస్టమర్స్ నుంచి ఆవిడకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ ఏంటో ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే జబితా గారు. నమస్తే అమ్మా. చెండూరు సిస్టర్స్ నేను అక్కడ మాత్రమే చూసాను యూట్యూబ్ ఛానల్లో మిమ్మల్ని. కొన్ని ఇయర్స్ అయిపోయింది మీరు బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసి. శారీస్ నుంచి వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందో జ్యువెలరీ ప్రోడక్ట్ వైపు కూడా మీరు రావడం జరిగింది. అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? నేను ఫస్ట్ 2020 ఆగస్ట్ 8 ఛానల్ స్టార్ట్ చేశానమ్మా. 2020 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. జస్ట్ చెల్లెలు నేను కలిపి చుండూరు సిస్టర్స్ అని ఛానల్ నార్మల్గా మామూలుగా వంటలు చేస్తూ పూజలకు సంబంధించి అట్లా మాకు తెలిసినవి పెట్టుకుంటూ అలా స్టార్ట్ చేశాను. అయితే నా జ్యువెలరీ చూపెడుతూ నా శారీస్ చూపిస్తూ అలా స్టార్ట్ చేసిన తర్వాత, మేడం మీరు చాలా బాగున్నాయి శారీస్, చేయొచ్చు కదా అని చాలా మెసేజెస్ వచ్చేవన్నమాట. నాకు ఫస్ట్ నుంచి కూడా ఇది ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో సెలెక్షన్ అంతా నేనే ఉంటుంది. డాడీతో వెళ్ళి షాపింగ్ ఇదంతా అలవాటు అనమాట. సెలెక్షన్ ఫస్ట్ నుంచి బాగుంటుంది. సో అలా నా శారీస్ నచ్చి అందరూ ఇలా మెసేజెస్ చేస్తుంటే, సరే చిన్నగా స్టార్ట్ చేద్దాం అలా అనుకుంటే, మా సారు మంచి జాబ్లో ఉన్నారమ్మ, ఇఫ్కో అని, తను స్టేట్ మేనేజర్గా ఉన్నారు. అయితే తనకి మంచి కాంట్రాక్ట్స్ ఉంటాయి, వీవర్స్ తోటి వాళ్ళతోటి అందరితోటి కొంచెం మంచిగా కాంట్రాక్ట్స్ ఉంటాయి. తను అన్నారు, ఎందుకు స్టార్ట్ చేయొచ్చు కదా, చిన్నగా సింపుల్గా స్టార్ట్ చేసుకో, పిల్లలు సెటిల్ అయిపోయారు, నీకు ఎప్పుడు ప్యాషన్ చిన్నప్పుడు ఉండేదమ్మా. కానీ నేను ఏం చేశానంటే, చిన్న పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్, తను ఎప్పుడు క్యాంప్స్ ఉంటాయి సార్కి. సో మనం పిల్లల ముందు అది కదా ఇంపార్టెంట్, ఫోకస్ చేయాలని నా ప్యాషన్ అలానే నేను తగ్గించేసుకున్నాను. అది నాకు ఇప్పుడు అనుకోకుండా కలిసి వచ్చింది. పిల్లలు సెట్ అయిపోయారు, ఈయన మంచి జాబ్లో ఉన్నారు. సో తనకి కాంటాక్ట్స్ మంచిగా ఉన్నాయి. ఇలా అడుగుతున్నారు కదా, సరే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని వీవర్ తనే ఇంటికి వచ్చారు. వచ్చి మేడం శారీస్ ఇస్తాము, మీరు మంచిగా స్టార్ట్ చేయండి, మీది బాగుంది స్టార్ట్ చేయండి అని అడిగితే, అట్లా ఫస్ట్ పోచంపల్లి ఇక్కత్ శారీస్ స్టార్ట్ చేశారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారండి? స్టార్టింగ్ జస్ట్ ఒక 2 lakhs. 2 lakhsతో స్టార్ట్ చేశారు. ఓకే, అనుకున్నారా బిజినెస్ ఇంత సక్సెస్ అవుతుంది? ఆన్లైన్ అంటే చాలా మందికి భయంగా ఉంటుంది. శారీ మనం ఫోన్లో మొబైల్లో వచ్చిన యాప్లో చూసినంతగా బయట డెలివరీ అయ్యాక కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అలా చాలా మంది ఆన్లైన్ షాపింగ్ అనేది ఆ మధ్య కాలంలో కొంచెం తగ్గించారనే చెప్పొచ్చు. అనుకున్నారా సక్సెస్ అవుతుంది, పెట్టింది అమౌంట్ వెనక్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? సక్సెస్ అవుతుంది అసలు ఆ ప్యాషన్ అలా కూడా వెళ్ళలేదు. జనం అడుగుతున్నారు, బాగుంది, నాకు ఇంట్రెస్ట్, సరే చూద్దాం, కొన్ని ఒక 10 sarees 15 sarees చూద్దాం. ఎవరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మనకి, తను మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఇస్తున్నారు కదా, చేద్దాం, అలా స్టార్ట్ చేశాను కదా. నేను పెట్టిన ఒక 20 sarees స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఆ రోజు 20 sarees వితిన్ 10 minutes అయిపోయిన తర్వాత నాకు, మేడం ఇంకా ఉన్నాయా అని కాల్స్ అనమాట, మెసేజెస్. సో బాగుంది కదా, మన ఒక వీవరు మనకి అలా సార్కి ఇంకా చెప్పాను కదా మంచిగా ఇవి ఉన్నాయని. సో దాంతో నాకు వీవర్స్ అందరూ కాంటాక్ట్ అయ్యి, అందరు వీవర్స్ దగ్గర నేను వెళ్ళడము, వాళ్ళు రావడము, ఇలా మొత్తం అన్ని ఒక 1 monthలోనే అన్ని స్టార్ట్ చేశానమ్మా, ఇంట్లో నుంచే. ఆ 20 చీరలు ఎప్పుడైతే తీసుకొచ్చారో 10 minutesలోనే స్టాక్ వెళ్ళిపోవడం మీకు ఒక హోప్ ని క్రియేట్ చేసింది. సో ఖచ్చితంగా చేయొచ్చు అని ఇంట్లో నుంచే నేను సింపుల్ గానే ఇంట్లోనే 2 అమ్మాయిలు స్టార్ట్ చేసేసుకొని, ఒకళ్ళు ప్యాకింగ్ ఒకళ్ళు చేసుకుంటూ, నాకు వచ్చి వీవర్స్ డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోవడం, రావడము, బాగుంది మేడం మీరు శారీస్ చేయండి అని ఇవ్వడము. ఇంకా అలా నేను అందరు వీవర్స్ నుంచి నా కాంటాక్ట్స్, నేను అన్ని రకాలు, చందేరి నుంచి చందేరి, మొత్తం మధ్యప్రదేశ్ నుంచి చందేరి వస్తుందమ్మా, కోటా నుంచి కోటా శారీస్ అంతా, అట్లా అందరు వీవర్స్ డైరెక్ట్ వీవర్స్ నుంచి తీసుకొస్తున్నారు. అన్ని స్టేట్స్ నుంచి అదే మంత్లోనే స్టార్ట్ చేసేసాను ఇమీడియట్ గా. 20 చీరలు మీకు ఇచ్చిన హోప్ అనేది ఇవాళ క్రోర్స్ వరకు తీసుకెళ్ళింది బిజినెస్ అని చెప్పొచ్చు. ఏ రోజైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ని చూసారా? అంటే శారీస్ మనం డెలివరీ ఇచ్చిన తర్వాత, లేదు అంటే ఒక జ్యువెలరీ ప్రోడక్ట్ మనం పంపించిన తర్వాత, చెప్పింది ఒకటి, ప్రోడక్ట్ మాకు వచ్చింది ఒకటి అని కానివ్వండి, క్వాలిటీ లేదని కానివ్వండి, ఏ రోజైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని చూసారా? వస్తుందమ్మా ఖచ్చితంగా. అంటే నాకు ఎక్కువ రాలేదు, నేను ఆ రోజు 100 అనుకోండి, ఒకటైతే ఖచ్చితంగా వస్తుంది. ఇయర్లీ ఒకటైతే 2 అయితే వస్తాయి. ఎక్కువ రాలేదు నాకు. మొత్తం మీద ఈ 4 yearsలో కూడా ఒక 10 ఉండొచ్చు నెగిటివ్ ఫీడ్బ్యాక్. బట్ నేను రిటర్న్ తీసుకుంటాను,
వాళ్ళేదైనా చెప్పినప్పుడు అంటే కొంతమంది అర్థం చేసుకుంటారమ్మా. అంటే మీరు ఒకసారి కెమెరాకి మనం చూపెట్టింది వాళ్ళకి రీచ్ అయిన తర్వాత కలర్ తేడా ఉంటుంది కదా! సో, అదైతే నేను చేయలేనమ్మా. నేను ఎలా చెప్పానో అలానే ఉంటుందనేదే నా కాన్సెప్ట్. ఫస్ట్ నుంచి కూడా ఎలా చెప్పానో అలానే పంపిస్తాం. కాపోతే డ్యామేజ్ ఉంటే ఓపెనింగ్ వీడియో చేసుకుంటే తీసుకుంటానన్నమాట. ఫస్ట్ నుంచి చెప్తాను. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. రిటర్న్ పంపిస్తుంటారు. తీసుకోవాల్సొస్తుంటుందమ్మా. కొన్ని కొన్ని ఒక 99 మనకు మంచున్నా ఒకటి అలా ఉంటూ ఉంటారు. అంటే కొంతమంది రూడ్‌గా మాట్లాడతారు. మీరు చెప్పినట్లు లేదు. అసలు మీ మేడం ఏం చెప్తున్నారు? అసలు ఏం పంపిస్తున్నారు? ఇలా కూడా స్టాఫ్‌తో మాట్లాడతారు. ఓకే. బట్ నేనేం చెప్తానంటే వాదించకండమ్మా. పోనీ తీసేసుకోండి పర్లేదు. నెక్స్ట్ పంపించండి. వీళ్ళు కొంతమంది మన స్టాఫ్ కూడా ఎలా మాట్లాడతారంటే, మేడం మనం నిజంగానే మంచిగానే పంపించాం గదా! అది అలవాటయిపోతది గదా కస్టమర్‌కి. ప్రతిసారి తీసుకోవడం, రిటర్న్ చేయడము, మీరు తీసుకోమని చెప్తూ ఉంటారు కదా! నాకు పిల్లలు చెప్తూ ఉంటారు. నాకంతా స్టాఫ్ అంతా కూడా ఆడపిల్లలు లేనందుకు అందరిని అమ్మాయిలనే పెట్టుకున్నాను. అందరూ పిల్లల్లానే ఉంటారమ్మా. సో, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మేడం అలా తీసుకుంటే వాళ్ళకి అలా అలవాటయిపోతుందేమో కదా! అది అనంటే, కాదులేమ్మా ఒకళ్ళిద్దరు అలా ఉంటూ ఉంటారు అని చెప్తూ ఉంటాను. ఏ రోజైనా అనిపించిందా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ మనకున్న పేరుకి డ్యామేజ్ అవుతుంది, లేదంటే పేజ్‌కి డ్యామేజ్ అవుతుంది, లేదంటే ఆపేద్దాం కష్టంగా ఉంది అనే రోజైనా అనిపించిందా బిజినెస్ అస్సలు స్టార్ట్ చేశాక? అనిపించలేదమ్మా. అసలు నేను ఫోర్స్‌బుల్‌గా స్టార్ట్ చేయలేదు. కష్టంగా చేయలేదు. ఎప్పుడు కూడా నేను మార్నింగ్ ఒక్కోసారి 10కి వెళ్ళిపోతే నైట్ 10, 11 కూడా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా నేను స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. కష్టంగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇష్టంగా చేస్తున్నాను నేను దీన్ని. సో, ఇష్టంగానే ఉంటుంది. కాపోతే ఏంటంటే వీళ్ళందరికి లేట్ అయిపోతుందేమో, మన వల్ల వీళ్ళ స్టాఫ్‌కి లేట్ అయిపోతుందేమో అని మళ్ళీ వీళ్ళ గురించి ఆలోచిస్తాం గానీ, నా గురించయితే నేనెప్పుడు కష్టంగా అట్లా ఎప్పుడు ఆలోచించుకోలేదు. అనిపించలేదు. అనిపించదు. లాస్ ఏదైనా చూసారా జబితా గారు ఈ లాస్ ప్రాసెస్‌లో? ఖచ్చితంగా ఉంటుందమ్మా. సడెన్‌గా ఏమైందంటే ఎగ్జిబిషన్స్ స్టార్ట్ చేద్దామని ఒక ప్లాన్ వచ్చింది. అంటే ఎగ్జిబిషన్స్‌లోకి వెళ్దాం. మనం స్టోర్ కొంతమందికే తెలుస్తుంది కదా! ఇట్లా నాకేమంటే మెసేజెస్ మేడం ఇటు ఆంధ్ర సైడ్ రావట్లేదు. మాకు ఇక్కడ స్టోర్ లేదు. ఇటు స్టోర్ పెట్టండి, అటు స్టోర్ పెట్టండి అని అడుగుతూ ఉంటారు. మనం కూడా టెంప్ట్ అవుతాం కదా కొంచెం. అవును. సో, ఎగ్జిబిషన్ స్టార్ట్ చేద్దాం పోనీ ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటే బావుంటుంది. జనంలోకి వెళ్తాము. వాళ్ళు ఎగ్జిబిషన్స్‌కొస్తారు కదా! అని నేను అట్లా విజయవాడ, గుంటూరు, భీమవరం అన్నిట్లో పెట్టాను ఎగ్జిబిషన్స్. ఫస్ట్ టైమ్ మనమే స్టార్ట్ చేసాం ఎగ్జిబిషన్స్ కూడా. ఓకే. ఫ్యాషన్‌కి సంబంధించిన మొత్తం ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో. ప్రొడక్ట్ శారీసు, జ్యువెలరీ, కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయమ్మా. అన్నీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే నాకు రాబరీ జరిగింది. ఫస్ట్ ఒక దగ్గర అట్లా జరిగింది చూసుకోలేదు. గమనించుకోలేదు. శారీస్ చాలా ఉంటాయి కౌంటింగ్ అలా వీళ్ళు చూసుకోలేదు. నెక్స్ట్ గుంటూరులో పెట్టినప్పుడు నాకు రాబరీ జరిగింది. అది మేము వెంటనే పట్టు శారీస్, చందేరి శారీస్ అన్నీ ఒక 30 శారీస్ మిస్ అయిపోయినాయి. వెంటనే అక్కడ కౌంట్ చేసుకుంటూ ఉంటారు కదా! మేడం చాలా తక్కువొచ్చింది క్వాంటిటీ ఎలా ఏంటి అని నా దగ్గరకొచ్చారు. సరే చూసి వెంటనే సీసీ కెమెరాస్ అన్నీ చూస్తే ఒక గ్యాంగ్ అమ్మ. లేడీ గ్యాంగ్ అనమాట. మొత్తం ఒక 6-7 మెంబర్స్ వచ్చారు. మనం మాస్క్‌లేసుకో అప్పుడు కరోనా టైం గదా! మాస్క్‌లు వాళ్ళకి బాగా అడ్వాంటేజ్. మాస్క్ వేసుకొనొచ్చారు. మనం వాళ్ళకి లోపల లంగాలకే బ్యాగ్స్ ఉంటాయంట. అది మనకు తెలీదు. జస్ట్ ఒకళ్ళు ఇట్లా చీర అడ్డం పెట్టుకోవడము, ఇద్దరు శారీస్ అన్నీ అందులో వేసేసుకొని జస్ట్ మనకు 5 మినిట్స్‌లోనే వెళ్ళిపోయారు వాళ్ళు. బా! నియర్లీ 20 లాక్స్ అమ్మ. అన్నీ పట్టు శారీస్. అన్నీ పట్టు, చందేరీస్ అన్నీ అబౌవ్ 10,000. కంప్లెయింట్ చేస్తామమ్మా. చేస్తే వాళ్ళేమంటున్నారు, వాళ్ళక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు దొరకరు. మనకదే చెప్తారు గదా! మళ్ళీ మనం ఇక్కడ స్టేట్. వాళ్ళు అక్కడ మనం ఇక్కడ స్టేట్. ఏపీకి అవును. తిరగాలి. తిరగటానికి తిరిగేవాళ్ళు లేరు. మనం అంత కంప్లెయింట్ చేసి తిరిగే ఓపిక కూడా ఇప్పుడు ఎవరికీ ఉండడం లేదు. సో, కంప్లెయింట్ చేసాం గానీ అది ముందుకు వెళ్ళలేదు. శారీస్ లాస్ అయిపోయింది. మేము ఇన్సూరెన్స్ చేసుకోలేదు. సో, అలాగా 20 లాక్స్. అట్లా అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ సరే అదొక్కసారి అయిందేమోనని మళ్ళీ కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేస్తే హైదరాబాద్‌లో కూడా అలానే జరిగింది మళ్ళీ నాకు. ఫ్రాడ్. అంటే ఎవరో గమనిస్తూ ఉంటారు కదా! ఏం చేయలేకపోయామనేది గమనిస్తూ ఉంటారు కదా! సో, నాకది బాగా ఇంపాక్ట్ అయింది. నాకు ఇక్కడ కూడా థెఫ్ట్ జరిగింది ఎగ్జిబిషన్‌లో. చాలా బాగా లాస్ అయింది. మనల్ని చూసి నేను వెంటనే నేను వీడియో చేశాను. నాది ఛానెల్ ఉంది కదా! ఛానెల్‌లో చెప్పాను. జాగ్రత్తగా ఉండండి పెట్టుకుంటున్న వాళ్ళు ఇంక ముందు అని. నెక్స్ట్ మన తర్వాత పెట్టుకున్న వాళ్ళు మనల్ని చూసి పెట్టుకుంటూ ఉంటారు కదా! వాళ్ళు మంచిగా అలర్ట్ అయ్యి పట్టుకున్నారు. అదే ఎగ్జిబిషను అక్కడే చేశారు వాళ్ళు కూడా. అదే వాళ్ళు అలానే వచ్చారు.
వచ్చినప్పుడు వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసేసి వాళ్ళు సీసీ కెమెరా అలర్ట్ అయ్యి వాళ్ళు పట్టుకున్నారు. ఓన్లీ ఒకరికన్నా హెల్ప్ అయింది మీ ఒకళ్ళకి ద్వారా. హెల్ప్ అయిందనేది నాకు బాగా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళదైతే అమౌంట్ అంతా దొరికింది. వాళ్ళ శారీస్ దొరికాయి. బా పోన్లేండి హ్యాపీ. బట్ మీరు ఎంత మొత్తంలో దగ్గర 50 lakhs నేను వరకు దగ్గర దగ్గర మొత్తం 3 ఎగ్జిబిషన్స్‌లో నాకు లాస్ అయిందమ్మా. లాస్ అయిన తర్వాత 30 lakhs దాకా లాస్ అయింది. 30 lakhs. ఆ రోజు అనుకున్నారా ఏమన్నా అంటే ఇటువంటివి చేయడం అనవసరంగా స్టెప్ అంటే తీసుకున్నానేమో? నేనేమనుకున్నానంటే నేనే ఇంకా కరెక్ట్‌గా లేనేమో. నేను ఇంకా కొంచెం స్టాఫ్‌ని ఇంకా పెంచుకొని అలర్ట్‌గా మనమే అలర్ట్ ఎవరైనా ఏమంటారమ్మా మీ జాగ్రత్తే లేదంటారు కదా! అవును. చూసేవాళ్ళు కూడా ఏమంటారు ఒక దగ్గర జరిగినా మీరు అలర్ట్‌గా లేరు. రెండో దగ్గర జరిగినా మీరు అలర్ట్‌గా కానీ ఎట్లరా వితిన్ 1 మినిట్‌లో ఒక దగ్గర కరెంట్ పోయింది. ఒక్క నిమిషం. వాళ్ళు జనరేటర్ వేసేసరికి శారీస్ లేదు. వాళ్ళని అడిగితే మనం పేర్లు చెప్పకూడదు ఇప్పుడు. వాళ్ళని అడిగితే వాళ్ళేమంటున్నారు, "మాకేం తెలుసు మేడం కరెంట్ పోతుంది. మేము జనరేటర్ వేసేసరికి శారీస్ మీరు చూసుకోవాలి కదా!" అంటున్నారు. ఇట్లా వద్దు ఇంకా ఎగ్జిబిషన్స్ అనేది మాకప్పుడు డిసైడ్ బాగా అయిపోయారు. ఓకే. డిసైడ్ అయిపోయి చాలు స్టోరు మనకి ఇది చాలు సింపుల్‌గా స్టార్ట్ చేశాను. సింపుల్‌గానే చాలు. నేనేంటంటే అమ్మా స్టాఫ్ అందరికీ బావుంటుంది. వాళ్ళందరూ మంచిగా ఉంటే నాకు గూడా ఒక ఎంప్లాయింగ్ ఇచ్చినట్టు చేసినట్టు ఉంటుంది ఇచ్చినట్టు అనేది. ఉంటుంది గదా! యెస్. సో, అలా అలా స్టార్టింగ్ ఇంట్లో నుంచి స్టార్ట్ చేశారండి బిజినెస్? ఇంట్లో నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు స్టోర్ దాకా వెళ్ళిందది. స్టోరు, వెబ్‌సైట్ ఓకే. యాహ్! ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మేడం? 10 మెంబర్స్ ఉంటారమ్మా. 10 మెంబర్స్. అందరూ హ్మ్. ఆడపిల్లలే. అందరూ అందరికీ ఆడపిల్లలే. ఉపాధిని కల్పించారు. యాహ్! ఆన్ అండ్ యావరేజ్ మంచి సాలరీస్ ఇస్తున్నారా వాళ్ళకి? మంచిగే ఉంటాయమ్మా. సాటిస్ఫైడ్‌గా ఉంటుంది. ఓకే. ప్రతి ఒక్కళ్ళు మమ్మీలానే చూసుకుంటారు. నేను అలానే చూసుకుంటాను. వాళ్ళు అలానే ఉంటారు. నాకు మెయిన్ అది బాగా అంటే స్టోర్‌కి వెళ్ళిన తర్వాత అసలు ఇంక మర్చిపోతాననమాట. ఇల్లు అదంతా. మళ్ళీ ఇంటికొచ్చేసరికి ఇల్లు. అలా 2 ప్రపంచాల్లాగా అయిపోయింది ఇప్పుడు నాకు. ప్రొడక్ట్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటుంటారు? అంటే స్టార్ట్ చేయాలి అన్నప్పుడు దీని మీద పెద్ద అవగాహన ఉండకపోవచ్చు. జ్యువెలరీ కానీ, శారీస్ పైన వీవర్స్ కాంటాక్ట్స్, ఏది ప్రోడక్ట్ బయటకెళ్తుంది, ఏది కొత్తది వెళ్తూ ఉంటుంది, మార్జిన్ చూసుకునే ప్రాసెస్ కావచ్చు. ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు? ఇదంతా ప్రాసెస్‌లోనే అలవాటయిందా? అంతే అమ్మా. ప్రాసెస్‌లోనే ఇంకా అలవాటు అయిపోతుంది గ్యారంటీగా. నేను మార్జిన్స్ అయితే అస్సలు ఫస్ట్ పెట్టుకోలేదు. అంటే సింపుల్‌గా మామూలుగా వెళ్ళాలి. అందరికి అర్థమవ్వాలి. శారీస్ బావున్నాయి అని అనుకోవాలి. అలా టైప్‌లో నేను మార్జిన్స్ చాలా లెస్ మార్జిన్. కాస్ట్‌లీ శారీస్ కూడా చాలామంది మంచి మంచి వాళ్ళు ఫోన్‌లు చేసి తీసుకోవడం అలా మంచిగా ఉండేది. ఓకే. తర్వాత నేను ఇంకా మళ్ళీ ఫ్యాన్సీ శారీస్ అలా కూడా అన్నీ స్టార్ట్ చేశాను. ఇంకా నా మినిమమ్ మార్జిన్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనము స్టాఫ్‌ని మెయింటైన్ చేస్తూ, మన స్టోర్‌ని రెంట్స్ మెయింటైన్ స్టోర్‌ని చేయాలి. మెయింటైన్ చేస్తూ, వెబ్‌సైట్ కాస్ట్, షాపిఫైస్ కాస్ట్ అన్నీ నియర్లీ మనం ఒక లాక్సే పక్కన పెట్టాల్సొస్తది. సో, మినిమమ్ మార్జినే ఉంటుంది. మినిమమ్ ప్రాఫిటే అమ్మ నాదైతే. ఎక్కువ అయితే పెట్టుకోలేదు. నార్మల్‌గానే చేస్తున్నాను ప్రస్తుతానికైతే. ప్రమోషన్స్ ఏ విధంగా చేసేవాళ్ళు జబితా గారు? అంటే మార్కెట్‌లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అడ్వర్టైజ్‌మెంట్ చాలా అవసరం. చాలా. మౌత్ పబ్లిసిటీ ఎంత అవసరమో మార్కెట్ కూడా అదే విధంగా అవసరమై ఉంటుంటుంది. మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కాకుండా ఏదైనా సపోర్ట్ తీసుకున్నారా బయట నుంచి? ఏ విధంగా మార్కెట్ నాకు చేశారు? ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది సుమన్ టీవీ అమ్మ. అంటే నేను నా ఛానలే నాకు బాగా సరిపోయేది. పెద్ద నేను వెళ్ళలేదు. అనుకోకుండా మంజూష నాకొకసారి స్టోర్‌కొచ్చిందనమాట. ఓకే. వచ్చినప్పుడు నేను వీడియో చేద్దాంరా మంజూష అంటే తను షూట్ చేసుకొని పెట్టింది. నాకు బా అనిపించిందప్పుడు. ఓకే. ఆ తర్వాత నేను ఇంకో ఇద్దరు ముగ్గురిని వెళ్ళాను కానీ నేను అస్సలు ఎక్కువ ప్రమోషన్స్‌కి నేనెప్పుడు వెళ్ళలేదమ్మా. నా ఛానలు, నా వెబ్‌సైట్ నాదే చాలు. ఓకే. అంతే అప్పుడు పెద్ద సుమన్ వెళ్ళలేదు. టీవీ మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు సుమన్ సుమన్ టీవీ. టీవీ. మీరు పిలిచిన తర్వాత అందుకే వెంటనే ఒప్పుకున్నామనమాట. హ్యాపీ అనిపించింది మళ్ళీ సుమన్ టీవీ అనేసి. ఎవరైతే బయట ఉమెన్స్ ఉంటూ ఉంటారో బిజినెస్‌లో రాణించాలని అందరికీ ఉంటుందండి. ఎందుకంటే చిన్న మొత్తంలో బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి తక్కువ మార్జిన్స్ అయినా సరే ఫ్యామిలీని గెట్ ఆన్ చేసుకోవాలనుకునే ఆడవాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి మ్యామ్? బిజినెస్ రంగంలో ఉందా ఇందులో? అంటే సస్టైన్ అవ్వగలమా? సస్టైన్ అవ్వటం చాలా కష్టంగా ఉందమ్మా ఇప్పుడు. మనం అనుకుంటాం ప్రాఫిట్ అనని. కానీ మీరు ప్రాఫిట్ చూసుకుంటున్నారు. మిగిలిపోయిన శారీస్ ఇప్పుడు ఒక 10 తెస్తారు. మీరు ప్రాఫిట్ అందులో ఇప్పుడు సోషల్ మీడియా మనం మామూలుగా ఎక్కువైపోయింది కదమ్మా. అంతకుముందంటే మనం స్టోర్‌కి వెళ్ళేవాళ్ళం. అక్కడ తీసేసుకునేవాళ్ళం, వచ్చేవాళ్ళం. వేరే స్టోర్‌లో ఎంతుంది, ఏంటి ఏం తెలియకపోతుండే. కానీ ఇప్పుడు ఎలా అంటే ఈ శారీ ఎంతుంటుందనేది చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్పేటట్లు అవును. అయిపోయింది. తెలుస్తుంది ఆ ఐడియా. తెలిసిపోయింది. ఐడియా వచ్చేసింది. ఇన్‌స్టా కానీ వీటిలో అంతా పెట్టేస్తున్నారు. మనకసలు మార్జిన్స్ అనేది ఎంత తక్కువకి ఎవరు ఇవ్వగలిగితే వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారిప్పుడు. సో, అంత తక్కువ మార్జిన్ మెయింటైన్ చేస్తూ, మనం మిగిలిపోయిన శారీస్‌ని కూడా చేసుకోగలుగుతూ, అలా చేసుకోవాలంటే చాలా కష్టం. మీకు అడిషనల్ వాల్యూ నా శారీస్ ఎప్పుడు కూడా నేను తెచ్చేసి శారీస్ ఉండదమ్మా. అంత ఎక్కువ అడిషనల్ వాల్యూ ఉంటుంది. అంటే ఒక శారీకి ఏదైనా డిజైన్ చేయడం, స్పెషల్‌గా ప్రొడక్ట్ ఇవ్వడం,
అది నా దగ్గర ఉంటుందనమాట. పెయింటింగ్స్ కానీ, డిజిటల్ డిజైన్ చేసే వర్క్స్ కానీ, మగ్గం వర్క్స్ చేయడం కానీ, బ్లౌజ్ హైలైట్ చేయడం కానీ, అదే ఏదన్నా ఒక స్పెషల్ మనం మీరు చేయగలిగితేనే యాడ్ ఆన్ చేస్తూ ఉంటుంటారా మేడం? నేను యాడ్ ఆన్ చేస్తేనే ఆ ప్రొడక్ట్ బాగా వెళ్తుందమ్మా. ఓకే. అదే మనము వీవర్ దగ్గర నుంచి తెచ్చినవి అందరూ చేస్తున్నారు. ఇప్పుడైతే మేము స్టార్ట్ చేసినప్పుడు ఇంత లేదు. ఇప్పుడు చాలా చాలా ఎక్కువైపోయింది కదా! సో, ఆలోచించుకొని ఒకటికి 2 సార్లు మేము సెస్టాన్ అవ్వగలము అనుకుంటే స్టార్ట్ చేస్తే మంచిది. ఇంకా కొంతమంది బిజినెస్‌గా స్టార్ట్ చేయాలంటే తక్కువ నుంచి స్టార్ట్ చేసుకొని చూసుకొని పెట్టుకుంటేనే మంచిది. ఎందుకంటే లాసెస్ కూడా చాలా ఉంటాయి. అండ్ జ్యువెలరీ ఎందుకు యాడ్ చేసుకున్నారు శారీస్‌తో పాటు? ఫస్ట్ మీరు స్టార్ట్ చేసింది శారీస్‌తో, తర్వాత జ్యువెలరీ యాడ్ ఆన్ అయింది. ఎందుకంటే రెండిటి కాంబినేషన్ అయితే హిట్ ఇంకెక్కువ ఉంటుంది అనుకున్నారా? లేడీస్‌కి ఉండేది అది కదా! శారీ కట్టంగానే జ్యువెలరీ. జ్యువెలరీ. నా జ్యువెలరీనే చూపెట్టేదాన్ని ఫస్టే. హ్మ్. అప్పుడు కూడా అంతే జ్యువెలరీ చూపిస్తూ ఉంటే గోల్డ్ జ్యువెలరీ బాగా క్లిక్ అయింది. నాది 4, 5 గ్రామ్స్‌లో డ్రాప్స్ కలెక్షన్ అని ఒకటి నేను పెట్టుకునేదాన్ని అన్ని మ్యాచింగ్స్‌కి. సో, అది చాలా మంది యూఎస్ కస్టమర్స్ మేడం అది మాకు చేయొచ్చు కదా! అలా కదా! అని అడిగారు. సో, నాకు వర్కర్స్ ఉన్నారు. ఆల్రెడీ నాకు మంచిగా వర్కర్స్ చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకే. సో, నేను జ్యువెలరీ 916 హాల్‌మార్క్ ఇస్తాను. జ్యువెలరీ కూడా మేకింగ్ చేసి చాలా మందికి ఇచ్చాను. అందరూ సాటిస్ఫై అయ్యారు. అట్లా ఇంకా అన్నీ మంచిగా వర్కర్స్‌ని పెట్టేసుకొని 916 ఉంటుంది. గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ కూడా ఉంటుందమ్మా. ఓకే. అంటే మనం గోల్డ్ పూత అంటారు కదా! కాకపోతే అందులో యూజ్ చేసే స్టోన్స్ మెటీరియల్ అంతా స్టోన్స్ అంతా కూడా రియల్ ఉంటాయి. గోల్డ్ షీట్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే గోల్డ్ చాలా కాస్ట్ అయిపోతుంది కదా! అందరూ పెట్టుకోలేరు. సో, పెట్టుకోవాలని కోరిక ఉండి మరీ 1 గ్రామ్‌కి వెళ్ళలేరు. లుక్ బాగుండదేమో అని. సో, అలాంటప్పుడు ఇలా గోల్డ్ షీట్ ఉంటే ఏంటంటే లుక్ అంతా బావుంటుంది. ఇంకా గోల్డ్ లానే ఉంటుందన్నమాట మీకు. సో, అలాంటిది వెళ్ళొచ్చు కదా! ఐడియా వచ్చి ఇంకా అది కూడా స్టార్ట్ చేస్తే చాలా మంచి రెస్పాన్స్ నాది. ఓకే. అందులో కూడా అంటే మీరు అనుకున్నట్టుగానే సక్సెస్ చూసారా? గోల్డ్ దాంట్లో ఏదైనా అంటే అందులో ఏదైనా నష్టపోవడం కానివ్వండి అలా లేదమ్మా. ఏమన్నా? నష్టమైతే ఏం లేదు. నాకొక్క ఎగ్జిబిషన్స్ లాస్ తప్పితే నేనెక్కడ లాస్ అవ్వలేదు. వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంట్లో సపోర్ట్ అలానే ఉంది. నేను ఆఫీస్ సపోర్ట్, స్టాఫ్ సపోర్ట్ అలానే ఉంటుంది. నేను కూడా రోజు ఇంకా ఏమి న్యూ తీసుకురావాలి, ఏది కొత్తది చేయాలి, ఇంగా ఇది అందరికి దొరుకుతుంది. ఇది కాకుండా మనం ఏదన్నా శారీలో ఇంకా అడిషనల్ వాల్యూ చేసి చెయ్యాలి. ఇట్లా వెళ్తున్నాను కాబట్టి ఎప్పుడు అట్లా అనిపించలేదు. సో, ఫ్యామిలీ అన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నాను. స్టార్టింగ్‌లో అయితే కొంచెం తక్కువ కాబట్టి ఇంట్లోనే స్టోర్ ఉంది కాబట్టి అప్పుడు పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు. ఇప్పుడు డెలివరీ ప్రాసెస్ కావచ్చు, వచ్చే ఆర్డర్స్ కావచ్చు, డెలివరీకి చాలా టైం పడుతూ ఉంటుంది. మన హైదరాబాద్ మాత్రమే కాకుండా ఇతర స్టేట్స్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటుంటాయి. లేట్ అయినప్పుడు కస్టమర్ పెట్టే ప్రెషర్ చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. అదేమన్నా ఫేస్ చేసారా? చాలా ఉంటుందమ్మా. ఫేస్ చేస్తాము. చెప్పిన టైంకి ఇవ్వలేకపోతున్నారు. మేడం ఒకటి చెప్తారు. మళ్ళీ మాకు 1 వీక్ అయిపోయింది, 10 డేస్ అయిపోతుంది అంటారు. కానీ మనకు వచ్చే ప్రొడక్ట్ రావాలి. మళ్ళీ దాన్ని మేము మేకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని శారీస్ డిజైన్ ఉంటాయనుకోమ్మా. వర్కర్స్ కూడా మనకి అందుబాటులో ఉండరు కదా! మనము 10 ఇచ్చామనుకోండి, వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి. తర్వాత ఒక్కొక్క కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళు మానేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు రావాలి ఊర్ల నుంచి. ఇలా మేము ఫేస్ చేసే బాధ వాళ్ళకి తెలీదు కదా! వాళ్ళేమనుకుంటారంటే అందులో ఆన్‌లైన్‌లో పే చేసిన వాళ్ళు చాలా రూడ్‌గా అడుగుతుంటారు కొంతమంది. పే చేసినప్పుడు బానే తీసుకున్నారు. తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదు. అలా అడుగుతూ ఉంటారు. బట్ ఓపికగానే ఉంటారు. 10 డేస్‌లో అయితే డెలివరీ వెళ్ళిపోతూ వెళ్ళిపోతుందమ్మా. ఉంటుంది. అంటే ఓకే. మేము రెడీ చేసేవైతే మామూలుగా జనరల్‌గా చేసేవైతే 2, 3 డేస్‌లో వెళ్ళిపోతాయి. ఇంకా ఫర్దర్‌గా ఏమైనా ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నారా? బిజినెస్‌లో ఇంకొంచెం ఏదైనా ఇన్నోవేటివ్‌గా చేయాలన్న ఐడియాస్ ఏమైనా ఉన్నాయా మీకు? కాస్మెటిక్స్ కూడా చేస్తున్నాము. కాస్మెటిక్స్ స్టార్ట్ చేశారు. కాస్మెటిక్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. మగ్గం వర్క్స్ చాలా బావుంటాయమ్మా. మన వర్క్స్ మెటీరియల్ కానీ, వర్క్స్ చేసే వాళ్ళని కూడా మొత్తం పెట్టేసి స్టిచ్చింగ్స్ పెట్టేసాము ఇప్పుడు. ఇప్పుడు ఎలా అంటే నాకు యూఎస్ కస్టమర్స్ ఎక్కువ అని చెప్పాను కదా! వాళ్ళు ఎలా అంటే మళ్ళీ మేడం స్టిచ్చింగ్ మళ్ళీ బయట చేయించుకోవాలి కదా! అది కూడా నాకు అందరూ కస్టమర్స్ నుంచే అనమాట. అంత ఇది చేస్తే బావుంటుంది, ఇది చేస్తే బావుంటుంది అని. ఓకే. మీరే స్టిచ్చింగ్ కూడా చేసి ఇవ్వండి కదా! అంటున్నప్పుడు నేను మళ్ళీ బయటికి వెళ్లి చేయించడం ఇదంతా ఎందుకని ఒక స్టోర్‌లోనే ఒక సైడ్ వర్క్స్, స్టిచ్చింగ్స్ అన్నీ పెట్టేసాము. బాంబే నుంచి నేను టైలర్స్‌ని అలా తెప్పించుకున్నాను మాస్టర్స్‌ని. ఓకే. అక్కడి నుంచి హైర్ చేసారా? అక్కడ నేను చేసుకున్నానమ్మా. చేసుకుంటే వాళ్ళు స్టిచ్చింగ్స్ పర్ఫెక్ట్ ఉంటాయన్నమాట. చాలా బాగా చేస్తారు. నా దగ్గర ఇప్పుడు శారీ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళకి యూఎస్ కస్టమర్స్‌కైతే వాళ్ళు శారీ సెలెక్ట్ చేసుకొని ఇట్లా మెజర్‌మెంట్స్ ఇచ్చేస్తారు. వర్క్స్ చేసేసి, స్టిచ్చింగ్ చేసేసి, జ్యువెలరీ సెట్ చేసి, బ్యాంగిల్స్ ఉంటాయి నా దగ్గర. థ్రెడ్ బ్యాంగిల్స్ చేయిస్తాం.
థ్రెడ్ బ్యాంగిల్ సెట్ చేసేసి, హ్యాండ్ బ్యాగ్ సెట్ చేసి మొత్తం. ఒక పెళ్ళికి, ఓ ఈవెంట్‌కి ఏదైతే కావాలో అదంతా జస్ట్ వాళ్ళు ఒక కాల్‌తో సెట్ చేసేసుకోవచ్చు. తిరగక్కర్లేదు ఎక్కడికి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారురా. మమ్మీ వాళ్ళకి కష్టం లేకుండా పంపించారు. ఆంటీ అంటుంటారు, అమ్మ అంటారు. చాలామంది ఇట్లా మంచి రిలేషన్ అయిపోయింది నాకు కస్టమర్స్ కూడా. ఓకే. బట్ మార్కెట్‌లో అంత మంచి పేరు సంపాదించడం అనేది చాలా పెద్ద విషయం అండి. ఆన్‌లైన్‌లో మనం ఎవరమో తెలీదు వాళ్ళకి. ఒకసారి బై చేసి ప్రోడక్ట్‌ని, దాని నుంచి ప్రోడక్ట్ నుంచి వచ్చిన ఆ నమ్మకం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా నిలబెట్టుకోగలిగారు మార్కెట్‌లో అంటే మీరు అది చిన్న విషయం కాదు. శారీస్ నుంచి 20 చీరలతో స్టార్ట్ అయిన మీ ప్రయాణం ఇవాళ లక్షల చీరల్లో సాగుతూ ఉందంటే అసలు అది చిన్న విషయం కాదు. సో, ఇప్పటివరకు ఎంత ఆ ఇన్వెస్ట్‌మెంట్ 2,00,000 ప్రయాణం ఇవాళ ఎక్కడి వరకు వెళ్ళింది? ఆ సీక్రెట్ ఏంటండి? సీక్రెట్ అంటే క్రోర్స్‌లోకే వెళ్తుందమ్మా. బట్ నేను చూసుకోను అదంతా. బాబు, సారే చూసుకుంటారు. అని ఇన్వెస్ట్‌మెంట్ నాకు స్టార్ట్ చేసింది తెలుసు కానీ ఇంకెంత వెళ్ళిపోతున్నాం అనేది ఇంకా నేను అంత తెలీదు. అందులోకి వెళ్ళేంత టైం లేదు నాకు. ఎందుకంటే ఓకే. ఈ డిజైన్స్ నాకు ఇదే టైము బాగా సరిపోతుందమ్మా. ఇంకా ఇంత స్ట్రెస్ తీసుకోకు, నువ్వు అది చూసుకో, ఇది మేము చూసుకుంటాం అంటారు. సో, నాకు అదంత ఐడియా లేదురా. ఓకే. బానే ఉంటుంది. బావుంది హ్మ్. ఇప్పుడైతే. మరి ఎందుకు ఫ్రాంచైజెస్‌గా లేదు అంటే కొన్ని రాష్ట్రాలలో స్టోర్స్‌గా ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నారు? అంటే దాని గురించి ఏమన్నా థాట్ ఉందా అసలు? అంటే బిజినెస్‌ని ఇంకా ఎక్స్‌పాండ్ చేయాలన్న థాట్స్ ఏమన్నా ఉన్నాయా? స్టోర్ పెట్టాలి పెద్దది అట్లా కూడా ఉంది కానీ నాకు ఇంకా నేను అనుకోలేదు ఇంకా సెట్ అవ్వాలంటే. నాకు పెద్ద బాబుది మ్యారేజ్, అది చూసుకోవడము, సెట్ అవ్వడము అంతా అట్లా ఫ్యామిలీ కూడా కొన్ని కొన్ని ఉంటాయి కదా. నేను అట్లా నాకు చిన్న బాబు వేరే బిజినెస్ ఉంది. ఓకే. దీని మీదే కాన్సన్ట్రేట్ అందరం చేయలేకపోయాం అనమాట. సో, చేసిందే అనుకుంటున్నాం త్వరలో చేయాలని. ఫ్రాంచైజెస్‌గా ఎవరికైనా నీడ్ ఉండి మీ బ్రాండ్ నేమ్‌ని తీసుకొని ప్రొడక్ట్స్ అంతా మీ దగ్గర తీసుకొని ఒకవేళ చేయాలి మాకు ఇంట్రెస్ట్ ఉంది. మేము కూడా బిజినెస్‌లో రాణించాలనుకుంటున్న ఉమెన్స్‌కి మీరు సపోర్ట్ చేస్తారా అండి? ఆ ఆలోచన అయితే ఉంది. ఉందండి. రీసెల్లర్స్ కూడా వస్తారమ్మా మన దగ్గరికి. చిన్న చిన్న ఊర్ల నుంచి అక్కడికి మేడం ఇలా ఏం స్టార్ట్ చేస్తే బాగుంటుంది, శారీస్ ఇస్తారా అని అన్నీ వస్తూ ఉంటారు. సజెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటారు. కొన్ని కొన్ని శారీ ఒక 50,000 నుంచి స్టార్ట్ చేసుకున్న లేడీస్ నా దగ్గరికి వస్తారు. ఓకే. వచ్చి తీసుకువెళ్ళి చేసుకుంటూ ఉంటారు. జ్యువెలరీ కూడా కొన్ని కొన్ని తీసుకువెళ్ళి సపోర్ట్ చేయండి మేడం అని అడుగుతూ ఉంటారు. తీసుకువెళ్ళి చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు. అట్లా బాగానే ఉంటుంది. అంటే నేను మరీ గోడౌన్స్‌లో స్టాక్ పెట్టేసి అంత అంతంతా కాదు. అట్లా హ్మ్. కాదు. కాకపోతే సెలెక్టెడ్‌గా ఉంటాయి. మీకు వచ్చిన వాళ్ళు వెనక్కి తిరక్కి వెళ్ళకుండా ఉంటాయి. అంతా బావుంటాయి. శారీస్ కానీ, డ్రెసెస్ ఉంటాయి, క్రాప్ టాప్స్ అన్నీ అమ్మా, అన్నీ ఉంటాయి. లేనిదంటూ ఏముండదు. ఓకే. ఒక మాల్‌కెళ్తే మనకి ఏదైతే అవసరం ఉంటుందో అలా ఇక్కడ ఒక స్టోర్‌లో ఆడపిల్లలకి కావాల్సిన ప్రతిదీ ఒక చీర దగ్గర నుంచి మనం మొదలుపెడితే ఏ టు జెడ్ అన్నీ అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. మగ్గం వర్క్స్, స్టిచ్చింగ్స్, జ్యువెలరీ అన్నీ కూడా మీకు రెడీగా. జ్యువెలరీ కూడా నాటి సొంత డిజైన్స్ ఉంటాయి. నాకు వర్కర్ సజెస్ట్ చేసినవి ఉంటాయి. మీరేదైనా కస్టమైజేషన్ అడిగితే కూడా గోల్డ్‌లో ఉంటాయి. అది కూడా నేను గోల్డ్ షీటెడ్‌లో కూడా చేసిస్తాను. పర్ల్స్, కోరల్స్, ఈ బీడ్స్ అయితే మన దగ్గర మంచి రియల్ క్వాలిటీ ఉంటాయమ్మా. మనకి స్టోర్‌కి ఎవరైతే వేస్తారో జైపూర్ నుంచి వాళ్ళే మనకి వాళ్ళే వచ్చి ఇస్తారనమాట. సో, మనకి హాఫ్ ది ప్రైస్‌లో వస్తాయి మన దగ్గర. మీకు స్టోర్‌లో మన షోరూమ్స్ అంటే మరి వాళ్ళు మెయింటైన్ చేయాలి కదమ్మా రేట్స్. సో, మేము డైరెక్ట్‌గా ఇస్తాం కాబట్టి మీకు మంచి ప్రైస్‌లో వస్తాయి. ఓకే. సో, అలా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మేకింగ్ ఇలా కావాలి మేడం అంటే కూడా నేను చేసిస్తాను. లేదా మీరు సజెస్ట్ చేయండి అని చాలా వరకు నాకు అదొక లక్ ఏంటంటే నమ్ముతారమ్మా బాగా. నమ్మకాన్ని బిల్డ్ చేసుకున్నారు. అసలు చిన్న విషయం కాదు. 2020లో ఐ థింక్ 2021 ఆ ప్రాసెస్‌లో మీరు స్టార్ట్ చేశారు. 4 ఏళ్ళు మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నారు. ఒక చీర దగ్గరే ఆగిపోకుండా జ్యువెలరీ, తర్వాత గోల్డ్, దాని తర్వాత ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్ వరకు వెళ్ళిపోయారు అంటే ఎంత ట్రస్ట్‌ని బిల్డ్ చేశారనేది చాలా క్లియర్‌గా ట్రస్ట్ అర్థమవుతుంది. చాలా మా కస్టమర్స్ కూడా చాలా బాగా మాట్లాడతారు. మీకోసమే వచ్చామంటారు. మిమ్మల్ని కలవడానికే వచ్చామంటారు. స్టోర్‌కొస్తే కూడా ఆప్యాయంగా వచ్చేవాళ్ళు. ఎక్కడి నుంచి రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు స్టోర్‌కి. తర్వాత కలవడానికి వచ్చేవాళ్ళుంటారు. ఎగ్జిబిషన్స్‌లో అయితేరా మనకి అంటే నేను సెలబ్రిటీ అని నేను అసలు ఫీల్ అవ్వను ఎప్పుడు. అలా వస్తారనమాట. మేడం ఒక్క ఫోటో ఇవ్వండి, ఇది ఇవ్వండి. అట్లా కస్టమర్స్‌కి అంత ఇష్టంగా ఉంటుంది. మీరు నిజంగా కూడా ఎలా చెప్పారో అలానే ఉంటాయి ప్రొడక్ట్స్ అనే నమ్మకం అయితే ఉందమ్మా. ఓకే. మేకింగ్ గూడా వాళ్ళ మోడల్ కంటే కూడా ఇప్పటికి యూత్ మీలాంటి పిల్లలు గూడా నా డిజైన్ ఇష్టపడతారు. అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి నేను ఓకే. మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా మెప్పించగలుగుతున్నానంటే మా మైండ్ సెట్‌ని చదివి మీరు డిజైన్ చేస్తున్నారు.
ఆబ్వియస్లీ ఎందుకంటే చూసిన తర్వాత అనిపిస్తే చాలా యూనిక్గా ఉంటుంది, చాలా బాగుంటాయి. నేను పేజ్ని విజిట్ చేశాను ఎప్పుడైతే మీ ఇంటర్వ్యూ అనుకున్నానో, ఒకసారి చూద్దాము అని యూట్యూబ్ ఛానల్ని పేజ్ని చూసినప్పుడు కలెక్షన్ నిజంగా చాలా బాగుంది. బట్ మీ మాటలు, మీ కమ్యూనికేషన్ నిజంగా ఇంకా, అండ్ దాంతోపాటు నాకు బాగా నచ్చింది ఏంటంటే మీతో పాటు ఇద్దరు వచ్చిన పిల్లలు, నేను మీ పిల్లలా అంటే అవును నా పిల్లలు అని చెప్పడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ఎవరైనా సరే ఎంప్లాయీస్లా చూస్తూ ఉంటుంటారు, మీరు అలా కాకుండా వాళ్ళని ఓన్ చేసుకుని వాళ్ళకి ఉపాధి అవకాశాన్ని కూడా కల్పించారు అంటే అది చిన్న విషయం కాదు. మీరు ఇంకా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని, జబితా స్టోర్స్ అనేవి ఒక్క దగ్గరే ఆగకూడదు, ఫ్రాంచైజీస్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. బట్ బిజినెస్లో సస్టైన్ అవ్వాలి అంటే ట్రస్ట్తో పాటు ఇంకా ఏమేమి ఉండాలి అంటారు? ఆడవాళ్ళు ఇవాళ రేపు చాలామంది బిజినెస్ రంగంలో రాణిస్తున్నారండి, చిన్న విషయం కాదు. పెట్టుబడి ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు ఇంకా ఏం బిల్డ్ చేయాలి వాళ్ళు? ఓర్పు ఖచ్చితంగా ఉండాలమ్మా. ఓర్పు ఉండాలి. నెగిటివ్‌ని కూడా పాజిటివ్‌గా తీసుకోగలిగే ఆ మైండ్ సెట్ ఉండాలి. ముందుకు వెళ్ళేటప్పుడు రూడ్‌గా వెళ్ళటం అది ఉండకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళు మంచితనంతోటే వాళ్ళు డీల్ చేసుకుంటారు. ఎందుకంటే కస్టమర్స్ లేకపోతే మనం లేము. అవును. వాళ్ళ కోపం వచ్చిందంటే మనం లేము. సో, వాళ్ళని మంచిగానే డీల్ చేసుకుంటూ వాళ్ళకి ఎందుకలా మనం వాళ్ళకి ఎందుకలా కోపం వచ్చిందంటే మన ప్రొడక్ట్‌లో ఏమన్నా ఆ రోజు ఏమన్నా తప్పు జరిగిందా అని మనం ఒకసారి ఆలోచించుకొని వాళ్ళని గనక మనం కన్విన్స్ చేసుకుంటూ గనక వెళ్తే మంచిగానే సక్సెస్ ఉంటుంది. కాకపోతే ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి స్టార్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే చాలా చాలా అయిపోయాయి కాబట్టి ఎంత మంచి ఉంటుందో ప్రతి విషయంలో కూడా అమ్మా. ఇది కాదు, ఎందులో అయినా కూడా మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంత ఉంటుంది. కాకపోతే 10 సార్లు ఆలోచించుకొని లక్ కూడా ఉంటుంది. ఏ జర్నీలో అయినా కూడా మనకు కష్టంతో పాటు లక్ కూడా యాడ్ అవ్వాలి. కాకపోతే 80% కష్టం ఉండాలి. కష్టమైతే బాగా పడాలి. అంతేగాని పిల్లలు చేసేస్తారు, స్టాఫ్‌ని పెట్టేసుకుందాం, వాళ్ళు చేసేస్తారు అని మనం వదిలేస్తే కనుక అది ఎట్టి పరిస్థితిలో రన్ అవుదాం, సక్సెస్ అవ్వదు. మనం కూడా 100% ఇస్తే మనం వాళ్ళ నుంచి 100% తీసుకోగలుగుతాం. సో, అది నేను ఖచ్చితంగా మార్నింగ్ వెళ్ళాను అంటే మళ్ళీ స్టాఫ్‌తో పాటే బయటకొస్తానురా. వాళ్ళ మీద వదిలిపెట్టడం గానీ, అది కూడా నేను చెయ్యననమాట. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారంటే నేను కూడా కష్టపడాలి. నా కోసమే కదా వాళ్ళు అవును. పడుతుంది కూడా. సో, నేను కూడా వాళ్ళ కోసం ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుందనమాట. ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్న ప్రాసెస్కి మీరు నిజంగా ప్రతి రూపాయికి మీ కష్టాన్ని యాడ్ చేసి నమ్మకంతో ముందుకెళ్ళారు, కస్టమర్ని వాళ్ళ నమ్మకాన్ని తెచ్చుకున్నారు. అది చిన్న విషయం కాదు. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకా స్టోర్స్ ప్రతి స్టేట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.